హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అమెరికా ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు రక్షణ శాఖ మంత్రి జనరల్ ఆజీజ్ నజార్ జాదే, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అబ్దుల్ రహీం మౌసావి కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. యుద్ధ క్షేత్రంగా మారిన పశ్చిమ ఆసియా, ప్రతీకార దాడులకు పాల్పడిన ఇరాన్, దుబాయ్, దోహా, బహ్రెయిన్, కువైట్లపై క్షిపణి దాడులు జరిగాయి. టెహ్రాన్ వీధుల్లో ఇరానీయుల నివాళులు. 40 రోజుల సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం. ఖమేనీ హత్యను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ. దీంతో అప్రమత్తమైన భారత రాయబార కార్యక్రమాలు. ఈ యుద్ధం నేపథ్యంలో 355 అంతర్జాతీయ విమానాలను కూడా భారత విమానయాన సంస్థ రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే తాత్కాలిక సారథి ఆయతుల్లా అలీ రేజా అరాఫీ. ఇరాన్ నూతన మధ్యంతర సుప్రీం లీడర్ గా సీనియర్ క్లెరిన్ ఆయతుల్లా అలీ రేజా అరాఫీ నియమితులయ్యారు. ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం శాశ్వత వారసుడిని ఎన్నుకునే వరకు సుప్రీం లీడర్ అధికారాలను 3 సభ్యుల కౌన్సిల్ నిర్వహిస్తుందని, అందులో అరాఫీ కీలక పాత్ర పోషిస్తారని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇక్కడ చూసుకుంటే ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంచలన ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా నిర్వహించిన భీకర వైమానిక దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ప్రభుత్వ సైనిక స్థావరాలే లక్ష్యంగా సాగిన ఈ దాడులు ఆ దేశ అగ్ర నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టాయి. సో ఇక్కడ టెహ్రాన్ లో అత్యున్నత స్థాయి రక్షణ మండలి సమావేశం జరుగుతుండగా ఖచ్చితమైన సమాచారంతో జరిగిన ఈ క్షిపణి దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి జనరల్ ఆజీజ్ నజార్ జాదే, సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ అబ్దుల్ రహీం మౌసావి కూడా, వీరితో పాటు రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి, భద్రతా సలహాదారు అలీ షంఖాని సహా సుమారు 40 మంది కీలక అధికారులు ఈ దాడుల్లో మరణించినట్లు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇరాన్ తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండండి. అక్కడి భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించండి. భారత రాయబార కార్యాలయాలు, కన్సులేట్లు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించి అనుసరించండి అంటూ సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తామంటూ కూడా, మీ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది అంటూ కూడా తను సూచించారు. ఇక్కడ చూసుకుంటే గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది అంటూ కూడా ఇక్కడ ఓమన్ మీదుగా రప్పిస్తామంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. రోడ్డు మార్గం ద్వారా ఓమన్ చేరుకొని అక్కడి నుంచి స్వదేశానికి విమానాల ద్వారా తిరిగి రావచ్చు. ఇందుకు సంబంధించి కేంద్రం సమన్వయ చర్యలు చేపట్టింది అంటూ దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రయాణానికి ముందు సంబంధిత దేశాల సరిహద్దు నిబంధనలు, ట్రాన్సిట్ అనుమతులు తప్పనిసరిగా పరిశీలించుకోవాలంటూ తను సూచించారు. ఇక్కడ చూసుకుంటే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, యుద్ధం కొనసాగితే మనపై తీవ్ర ప్రభావం ఉంటుంది అంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ ఇరాన్ పై దాడులు భారత్ ఖండించాలి. యుద్ధం కొనసాగితే భారత్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్య చట్ట విరుద్ధం, అనైతికం. ఆయన షియా సమాజానికి గొప్ప నాయకుడు. గల్ఫ్ దేశాల్లో సుమారు 1 కోటి మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. యుద్ధం కొనసాగితే వారంతా తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. యుద్ధ ప్రాంతాల్లో భారతీయులు చిక్కుకుపోయే పరిస్థితులు తలెత్తొచ్చు. గల్ఫ్ ప్రాంతంలో అస్థిరత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకుంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతిని ఖండిస్తూ ఆదివారం హైదరాబాద్ లోని పురాణి హవేలీ ప్రాంతంలో షియా వర్గం మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమెరికా, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే నానక్రామ్గూడలోని అమెరికా కన్సులేట్ జనరల్ వద్ద కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. నగరంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే
వెలుగుమట్ల నిరాశ్రయులకు అండగా ఉంటామంటూ కూడా మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సో అర్హులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ మార్చి 15 నాటికి అందేలా చర్యలు తీసుకుంటామంటూ తను తెలిపారు. పేదల కోణంలోనే సమస్యలను పరిష్కరిస్తామంటూ కూడా తను సూచించారు. దళార్లకు ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చేలా చూస్తామంటూ కూడా తను పేర్కొన్నారు. మౌలిక వసతులతో పునరావాసం కల్పిస్తామంటూ కూడా మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. వెలుగుమట్ల అంబేద్కర్ భవన్ వద్ద రణరంగం చోటు చేసుకుంది. బాధితులపై లాఠీ చార్జ్ చేయగా ఇందులో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఇల్లు కూల్చే హక్కు ఎవరిచ్చారు అంటూ కూడా ఇక్కడ గిరిజన సంఘం జాతీయ సభ్యుడు జాటోద్ హుస్సేన్ ప్రశ్నించారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వకుంటే ఢిల్లీకి పంపిస్తామంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకుంటే మంత్రులే నైతిక బాధ్యత వహించాలి అంటూ కూడా పోతినేని తెలిపారు. అదే చోట పక్కా ఇండ్లు నిర్మించాలి అంటూ కూడా బివి రాఘవులు తెలిపారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో 17 మంది దుర్మరణం చెందగా 18 మందికి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనపై పీఎం నరేంద్ర మోదీ, సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తులకు సీఎం ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. డిసిసి అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వికారాబాద్ పర్యటన కూడా చేయనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. సో ఇక్కడ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. మాజీ మావోయిస్టులతో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే భారత్ కెనడా సంబంధాల్లో కొత్త అధ్యాయం. మోదీ, మార్క్ కార్నీ మధ్య నేడు కీలక సమావేశం జరగనుంది. వాణిజ్యం, కీలక ఖనిజాల రంగాల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. యురేనియం సరఫరా, పునరుత్పాదక ఇంధన వనరులపై చర్చలు జరగనున్నాయి. ఇక్కడ చూసుకుంటే శ్రీరామనవమికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 27న స్వామివారి కళ్యాణం, 28న మహా పట్టాభిషేకం జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి అంటూ కళ్యాణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఇక్కడ చూసుకుంటే రేవంత్ పాలన అంటే రియల్ బ్రోకర్ దందానే అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే పేదల జీవితాలను నాశనం చేస్తున్నాడు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చూసుకున్నట్టయితే ఇరాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయిల్, అమెరికా, ఖమేనీ కథం దాకా వదలని మృత్యుడమరుక, యుద్ధాలతో దేశాల మధ్య చెలగాటం, ఎటొచ్చి ప్రజలకు ప్రాణ సంకటం. సో ఇవండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.